ఈ రోజు మా ఇంటికి ముగ్గురు స్పెషల్ గెస్ట్లు అయితే వస్తున్నారు. వాళ్ళ కోసం నేను స్పెషల్ డిష్ అయితే రెడీ చేస్తున్నా. స్పెషల్ అంటే విన్న తర్వాత మీకు స్పెషల్ కాకపోవచ్చు, కాకపోతే వాళ్ళకి మాత్రం అది స్పెషల్ లాగే అనిపిస్తుంది. అబ్బో ఏంటక్క అంత స్పెషల్ డిష్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మసాలా దోశ రెడీ చేస్తున్నాను అనమాట. కాకపోతే సాంబార్ ఒక్కటి మిస్ అయ్యాను. సాంబార్ కూడా చేసింటే బాగుండని ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అనిపించింది. నేను చేసి ఈ మసాలా దోశ అంటే మా ఇంట్లో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా చాలా ఇష్టము. ఇంతకు దోశలలో మీకే టైప్ దోశ ఇష్టమో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నేనైతే నార్మల్ దోశ సింపుల్ గా ఉండేది ఇష్టపడతాను. ఇలాంటి స్టఫ్డ్ దోశలు అయితే నేను ఒక్కటి కంటే ఎక్కువగా అస్సలు తినలేను. ఇలాంటి స్పెషల్ వంటలు చేసేటప్పుడు రకరకాల ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత ఎందుకో తినాలనే ఇంట్రెస్ట్ కొంచెం తగ్గిపోతుంది. మా ఇంట్లో ఏ వంటకం ట్రై చేసినా ముందుగా బలయ్యేది మా పిల్లలే అనమాట. మా ఇంటికి పెద్ద దిక్కైన మా ఆయన మా దగ్గర లేడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు బలవుతున్నారు నా వంటలకి. ఆ పిల్లలు టేస్ట్ చేసి మార్కులు ఇచ్చిన తర్వాత మన ఇంటికి రావాల్సిన గెస్ట్లు అయితే వచ్చేసారు. ఇదిగో ఈ బుడ్డోడే అనమాట. ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాడు. వీళ్ళన్న వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయాడు. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.